అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తారు. నిన్న పరుచూరులో రైతు భరోసా యాత్రలో భాగంగా పరుచూరు వెళ్ళినప్పుడు ఈసారి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం, ఆయన ఆదరించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ప్రజలు ఆయన ఆదరించడం మొదలు పెడతా ఉన్నారో, ఆయన యాత్రలు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా అవుతా ఉన్నారో, మంచి కార్యంలో తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. కుక్కలు నేను ఎందుకు అంటున్నానంటే, గతంలో పేరు నాయన గారు ఆయనే పోల్చుకున్నాడు. ఆయన కుక్కలా ఉంటాను, కుక్కల విశ్వాసం అని చెప్పి ఆయనే పోల్చుకోవడం జరిగింది. అటువంటి కుక్కలు మరుగుతూ ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి అంత భయం నాకు అర్థం కాదు. మీరు చేయవలసిన పని, ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ చేయవలసిన పనిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటాయి. ఆయనే ఒక వ్యవస్థగా మారి చేస్తూ ఉంటాయి. మీకు బాధ కలుగుతూ ఉందా, భయం వేస్తూ ఉందా? నేను అడుగుతా ఉన్నా. మీరు కళ్యాణ్ గారు బయటకు వచ్చిన ప్రతిసారి, ఆయన మీటింగ్ సక్సెస్ అయిన ప్రతిసారి కూడా మీరు ప్యాంట్లు తడుపుకుంటూ ఉన్నారు. మీ డిపాజిట్ ఎక్కడ పోతాయో అని చెప్పి మీ భయంతో డిపాజిట్లు రాని పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు డిపాజిట్లు రాని పార్టీ అయితే మీరెందుకు ప్యాంట్లు తడుపుకుంటూ ఉన్నారు? అసలు ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీకు లేదు కదా. దయచేసి అందుకనే ఈ కుక్కల్ని ఎక్కువగా మరవద్దని చెప్తా ఉన్నాను. మీకు ఏమన్నా విశ్వాసం ఉంటే అక్కడికి వెళ్ళి ఊపుకోండి. ఒక మంత్రి చెప్తా ఉన్నాడు, పులెట జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పాలిట పులెట, రైతులకి ఎంతో చేస్తారని చెప్తా ఉన్నాడు. అంత పులి, రైతులు ఎంతమంది అన్యాయం జరిగి ఎంతమంది ఆత్మహత్య చేస్తుంటే ఆ పులి ఏమైంది? అటువంటిప్పుడు దయచేసి నేను మమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, ఆ పులిని తీసుకెళ్ళి విశాఖపట్నం జూ పార్క్లో అప్పచెప్పేసి, అంతే తప్ప జంతువులు అయ్యి మమ్మల్ని పరిపాలించడం కుదరదు. ఎందుకంటే మానవులతో మనిషి పరిపాలిస్తాడని చెప్పి ఆగారు ప్రజలు ఆదరించి ఓటేశారు. అంతేగాని పుళ్ళు, సింహాలు, కుక్కలు ఇటువంటివన్నీ పరిపాలిస్తాయంటే అది కరెక్ట్ కాదు. భాష మార్చుకోండి. ఇంకో మాట చెప్తా ఉన్నారు నాకు, నెల్లూరులోనంట క్రాప్ హాలిడే లేని క్రాప్ హాలిడే ఉన్నట్టు సృష్టించి చెప్తారు. నెల్లూరులో ఎందుకు? కోనసీమలో వస్తారా? చూపిస్తాం. మంత్రులందరూ మీరు బయలుదేరండి. 5,000 ఎకరాలు 5 మండలాల్లో క్రాప్ హాలిడే రైతులు సెటిల్ చేశారు. గోవర్ధన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చెప్తా ఉన్నారు. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏదో ఉద్ధరిస్తూ ఉన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళడానికే భయపడతా ఉన్నారు. ఎందుకంటే పోయిన పంటలో ఎవడన్నా డిఏపి గురించి వెళ్తే గుల్పిని కొంటేనే డిఏపి అంటే రైతుకు అవసరం లేని కూడా కొనిపిస్తూ ఉన్నారు. రైతు భరోసా కేంద్రంలో ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఏ రైతుకు న్యాయం జరగలేదు. మీరు ఏ సెక్యూరిటీ లేకుండా, ఏమీ లేకుండా చాటి పెంచి పలానా ఎమ్మెల్యే, పలానా మంత్రి రైతు భరోసా కేంద్రానికి వస్తామని చెప్పి ఆ ఊర్లో చాటి పెంచి మీరు వెళ్ళండి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీకు తెలుస్తుంది. అలాగే గడప గడపకు వెళ్తా ఉన్నారు. గడప గడపకు వెళ్ళే వరకు కూడా మరా చెప్తా ఉన్నారు. మీ సెక్యూరిటీలతోటి, పోలీసు వారితోటి బలవంతంగా ఆ మహిళలు మిమ్మల్ని పెద్ద ఎత్తున తిడతా ఉంటే మీరు ఆ వీడియో లాగించుకోవడం, అది ప్రజల్లోకి వెళ్ళకుండా చేయడం చేస్తూ ఉంటారు. అటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్తే ఒక్కసారి మేము ఎవరో బుద్ధి చెప్పక్కర్లేదు, మీకు మహిళలు బుద్ధి చెప్తారు. రైతులకు న్యాయం చేయలేని పుల్ని తీసుకెళ్ళి దయచేసి విశాఖపట్నం చూడు అప్పచెప్పని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నారు. జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. స్పందించవలసిన టైంలో స్పందించడం. ఈ రాష్ట్రంలో సెట్టిబల్జీ యువతని
ఒక తరం యువతని చూపుడి గారు సీఎం పేషీ నుంచి ఉండేటట్టు సలహాదారుడు. మన మామూలుగా సీఎం పేషీ అంటే దాన్ని చాలా ముఖ్య కేంద్రం కింద అందరూ తీసుకుంటారు. అక్కడి నుంచి ఒక జాతికి చెందిన ఒక తరాన్ని వీళ్ళు మత్తుకు బానిసలు, గంజాయి తాగుతారు, మత్తు మంది తాగుతారు, తాగి రోడ్ల మీద తిరుగుతారు, గొడవలకు వెళ్తారు అని చెప్తే వాళ్ళకి ఎవరన్నా పిల్లలు ఇస్తారా, వాళ్ళకి ఎవరన్నా పెళ్ళిళ్ళు చేస్తారా, రేపొద్దు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా, ఎవరన్నా అప్పు ఇస్తారా, రేపొద్దు బ్యాంకులు రుణాలు ఇస్తాయా? ప్రభుత్వమే అలా చెప్తే ఒక జాతి మీద ఎవరిస్తారు చెప్పండి? అటువంటి మాట్లాడినప్పుడు నిద్రపోయావా? దాన్ని తిరిగి సీఎం దగ్గరికి వెళ్ళి పెట్టలేకపోయారా? మీరు వెళ్ళి సీఎం గారు మీరేం చేస్తున్నారు, వేణు గారు ఏం చేస్తున్నారు, బోస్ గారు ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా ఆ జాతికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు. డిపాజిట్లు రావు, దత్తపుత్రుడు అని చెప్తారు. ఈ సిబిఐ దత్తత తీసుకున్న ఈ పుత్రులు అందరూ ఈ పాట ఒకటి బాగా అలవాటు పడ్డారు. 2024లో ఎవరి డిపాజిట్లు వస్తాయో ఎవరి డిపాజిట్లు రావో మీకే తెలుస్తుంది. కావాలంటే ఇంకో ఛాలెంజ్ అయితే ఇస్తున్నా ఉన్నా. 2024 దాకా అక్కర్లేదు. ఒక ప్రభుత్వం మీద 2వ సంవత్సరంలోనే ఎన్నికల వాతావరణం వచ్చిందంటే దాని మీద ఎంత అసంతృప్తి ఉండొచ్చు. మీకు దమ్ముంటే వేళ ఎలక్షన్ పెట్టగలరా? కనీసం కార్పొరేషన్ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయన్నా పెట్టగలరా? పెడితే పవన్ కళ్యాణ్ ఏంటో, జనసేన పార్టీ ఏంటో మీకు తెలిసి వస్తుంది. బీజేపీ నుంచి ఏమైనా పైసా తెచ్చారా అని అడుగుతారు. బీజేపీ నుంచి పైసా మేమెందుకు తీసుకొస్తామండి? మీరు రాజ్యం పరిపాలిస్తా, మీ సొంత పనుల గురించి బీజేపీ దగ్గరికి వెళ్తా, మీ బెయిల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటా, మీరు తిరుగుతా, మమ్మల్ని బీజేపీ నుంచి పైసా తీసుకురమ్మంటారండి. మీరు చేత కాదు, మేము ఎలా ఈ భయం వల్ల అడగలేకపోతున్నాం, కాబట్టి మీరు అడగండి అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారిని పత్రికా ముఖ్యంగా చెప్పానండి. ఖచ్చితంగా జనసేన పార్టీ వెళ్ళి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలకు కావాల్సింది చేయగలుగుతాం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఆయన మీరు ఇవ్వలేనటువంటి భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇస్తా ఉన్నారు. రేపొద్దున ఇది కూడా మీరు చేయలేదని చెప్పండి. ఆ భరోసా ఆయన ఎత్తి మీద వేసుకుంటాడు, ఆయన మీదకి వెళ్తారు. మేము చేయలేం, మేము ఎలా దొంగలం, మాకు ఇలా బెయిల్లో ఉన్నాం, ఇన్ని కేసుల్లో ముద్దాయిలు, అన్న అడగడానికి భయపడుతున్నాం, మేము ఏమన్నా అడగాలంటే కొంచెం భయం వేస్తుంది అన్న విషయం పబ్లిక్ అందరికీ తెలిసిన విషయం. వినోడితో ఒకసారి చెప్పండి. చెప్పిన మరుక్షణం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మీరు చేయలేనప్పుడు చెప్పిన రోజు జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. ఇక అంబటి రాంబాబు గారు మొన్నటిదాకా మంత్రి పదవి వచ్చేదాకా ఒక గోల, వచ్చిన తర్వాత ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన శాఖ ఏం చేసుకొని ఇవ్వడానికి ఏదో పవన్ కళ్యాణ్ గారు నాలుగు తిరగ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీ శాఖ చేసుకోయా అని చెప్పి చెప్తారు. దయచేసి మీరు ఆ పోలవరం మీద దృష్టి పెట్టండి, సజ్జల గారిని బతిమాలుకోండి, పోలవరం మీద చేయండి. అలాగే రాష్ట్రంలో రైతులు కూడీకి తీయలేక ప్రతి చోట సగం పంట కూడీ లేకపోతాం. మొన్న కరపమండలంలో ఎండమూరు అలాగే వేములవాడ 2 గ్రామాల్లో వందలాది ఎకరాలు 5-6 బస్తాల నుంచి పంటలేదు, సన్నాలు వేసింది దాని మీద. నీరు సకాలంలో ఇవ్వక, అట్లాగే పూడికలు తీయక, అట్లాగే ఆ సన్నాలు వేసినప్పుడు బోండాలు అందరికీ రేటు ఉన్నప్పుడు సన్నాలు వేయించి మీరు చేసినట్టు ఆ రకంగా నష్టం. అలాగే జోగి రమేష్ గారు ఇందాక ఒక అంశం చెప్పాను, ఆ అంశం మీద మీరు గట్టిగా నిలదీయండి, సీఎం గారి దృష్టిలో పెట్టండి. అలాగే హౌసింగ్ మీద, టిట్కో మీద దృష్టి పెట్టండి. ఇంకా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, రైతు భరోసా కేంద్రాలు అవి ఏ రకమైన కేంద్రాలుగా తయారయ్యే ఒక్కసారి చూసుకోండి. ఈ రాష్ట్రంలో 272 మందికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా పేరుత నేనున్నాను అని చెప్పి వారందరికీ ₹1,00,000 ఇచ్చి వారి కుటుంబాల్లో కూడా చిన్నపిల్లలు ఉంటే చదివించడానికి కూడా బాధ్యత తీసుకున్నారు. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు? పోయిన సంవత్సరం వేసిన డబ్బులు ఇప్పుడు ఇచ్చారా? ఎవరికి ఇవ్వరా? రైతు భరోసా కేంద్రంలో టైంకి డిఏపీ దొరుకుతుందా? విత్తనాలు దొరుకుతున్నాయా? నకిలీ విత్తనాల మీద ఏమన్నా ఇప్పుడు వచ్చి చర్య తీసుకున్నారా? ఇప్పుడు దాకా ఏ చర్య తీసుకోలేదు.
ఈ కార్యక్రమాలు చేయండి అంతే తప్ప లేదా ఓ మాట చెప్పండి, ఏదో మేము డమ్మీ కుక్కలా ఉన్నాం, మేము ఆయన మరగమంటే మరుగుతాం, సజ్జల గారు మరగమంటే మరుగుతాం అని మీరు ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ మీద కానీ ఎవరి మీద కానీ మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీకు డబ్బు ఇవ్వడానికి ఇస్తున్న డబ్బు కూడా మీ సొంత ఖజానానికి వెళ్ళిపోతూ ఉంటే ఏ పార్టీ అయితే మటుకు ఎంతకాలం ఇస్తుంది. ఆ నమ్మకం మీ మీద తెచ్చుకున్న రోజు మీతో పాటు మేము కూడా వస్తాం. అసలు ఎక్కడన్నా ఒకసారి నువ్వు అఖిలపక్షం మీటింగ్ చేశారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి 8 లక్షల రూపాయలు 8 లక్షల కోట్లు అప్పుల్లో పెట్టేసినప్పుడు కనీసం ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఒక అఖిలపక్షం మీటింగ్ అన్నా వేశారా? కనీసం అఖిలపక్షం మీటింగ్ కూడా వేయలేనటువంటి చేతగాని ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దిగిపోతే అంత పెద్ద ప్రజలు వస్తున్నారు.